నేనైతే ఇప్పుడైతే పనసకాయ కోసేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ పనసకాయని చెక్కేసి ముక్కలు కోసి బిర్యానీ అన్నది ఎలా వండాలో చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. పనసకాయ అయితే ఇలా కోసుకోవాలి. దాని పైన ఉన్న తొక్క తీసేసి ఎలా అయితే మనం ఉప్పు ఫ్రెండ్స్ ఇలా ఉప్పేసి కొంచెం పసుపు వేసి ఇలా ఉడకబెట్టాలి. ఇక్కడ రైస్ అయితే ఉడకబెట్టాలి. ఇలాగా కొంచెం పలవ సరుకులు వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత ఇది కూడా పూర్తిగా ఉడకకూడదు. చూసారు కదా. ఇక్కడ మళ్ళీ సరుకులైనా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక ఉల్లిపాయ, టమాటా అయితే నేను కోసాను గ్రేవీ కోసం. చూస్తూ ఉండండి. పనసకాయ బిర్యానీ ఎలా చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కొంచెం అయితే ఉడికిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, ఈ అల్లం పేస్ట్ వేసుకుని ఇక్కడ కొంచెం గ్రేవీ అయితే పెట్టుకుంటున్నాను. గ్రేవీ పెట్టుకున్న తర్వాత ఈ గ్రేవీలో ఈ ముక్కలు అన్నది వేసేసుకోవాలి. వేసేసుకుని కొంచెం ఉడికిన అన్నం ఉన్నది కదా, ఆ అన్నం కూడా వేసేసుకోవాలి. దీంట్లో మనము ముందుగా గ్రేవీ ఎలా వస్తుందంటే దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుని దీంట్లో పెరిగేసుకోవాలి. పెరిగేసుకున్న తర్వాత మనకి గ్రేవీ అన్నది రెడీ అవుతుంది. సేమ్ చికెన్ బిర్యానీ ఎలా వండుకుంటామో అలాగే అదే స్టైల్లో ఈ పనసకాయ బిర్యానీ అన్నది మీరు వండండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి ఎలా వస్తుంది ఏంటో నాకు తెలీదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై. ఇదైతే నేను చిట్ రైస్తో వండాను, బాస్మతి కాదు. బాస్మతి వండుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా ఇలా ఉండదు, చికెన్ కన్నా టేస్ట్గా ఉంటుంది ఈ పనసకాయ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.